చికెన్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వారం క్రితం 350 పలికిన కిలో చికెన్ ప్రస్తుతం 250కి వచ్చింది. అయితే మార్కెట్లో బ్రాయిలర్ కోళ్లు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగే అవకాశం ఉందని షాపుల నిర్వాహకులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. గడిచిన కొద్ది రోజులుగా పెరుగుతున్న చికెన్ ధరలు చికెన్ ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి కూడా అమాంతం చికెన్ ధరలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చికెన్ ప్రియులంతా కూడా కొంత కలవరానికి గురవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. అమాంతం పెరిగిన ధరలు కొద్ది వారాల పాటు స్థిరంగా ఉండడంతో ఇటు వ్యాపారస్తులు కావచ్చు, వినియోగదారులు కావచ్చు పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ధరలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన షాప్ నిర్వాహకులు ఉన్నారు. ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? గత కొద్ది రోజుల నుంచి కూడా ఎక్కువ గరిష్ట స్థాయిలో ధరలు ఉన్నట్టు తెలుస్తుంది. ధరల ఈ సమ్మర్ జోటికి రేట్లు పెరుగుతూనే ఉంటాయండి. ఎంత ఉంది? హైయెస్ట్ ఎంత ఉంది? రేట్ ఎంత ఉంది? 3 వారాల క్రితం ఎంత ఉంది? 3 వారాల క్రితం 340, 370 ఉండే. ఇప్పుడు 250, 280 ఉంది. స్కిన్లెస్ 280. ఇంకా రాబోయే రోజులు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో 400 దాకా పెరుగుద్ది. సమ్మర్ జోటికి కోళ్ళు ఎక్కువ సాగుతలేరు. కోళ్ళు కూడా చాలా చిన్నగా ఉన్నట్టు కనబడుతుంది. కోళ్ళు బర్డ్స్ ఎక్కువలు, మన డిసీజ్ వచ్చి కొన్ని సావడం వల్ల బర్డ్స్ ఎక్కువలు. ఏమంటారు కస్టమర్? ధరలు పెరుగుతుంటే కస్టమర్లు తగ్గిందా లేకపోతే తీసుకోవడం తగ్గింది? సేల్స్ తగ్గింది. సేల్స్ సండే ఎంత ఉంటుంది? ఇప్పుడు సండే 1200 బర్డ్స్ పోయేది, 800 బర్డ్స్, 700 బర్డ్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ కానీ మేలో ఎట్లుంటుంది? ఇంకా మార్కెట్ ఎట్లుంటుంది? మార్కెట్ 400, 380, 400 దాకా పోయే అవకాశం ఉంది. అదే కొద్ది రోజుల నుంచి కూడా పెరుగుతున్న ధరలు వినియోగదారులు చికెన్ కొనుగోలు తగ్గించారని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మరొకవైపు మార్కెట్లో తక్కువ కోళ్ళు ఉండడం, ఫామ్స్లలో కోళ్ళు గత కొద్ది రోజుల క్రితం వచ్చిన జబ్బులతో చనిపోవడంతో మార్కెట్లో డిమాండ్ తగ్గినట్టుగా కోళ్ళు కూడా అందుబాటులో లేవని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో 400 రూపాయల వరకు పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. కొంతమంది వినియోగదారులు కూడా ఉన్నారు. మాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి చికెన్ ధరలు ఎట్లా ఉన్నాయి? పెరుగుతున్నాయి కదా? చికెన్ ధరలు పెరుగుతున్నాయి. పెరగడానికి రీజన్ ఏంటంటే జనాలు కూడా ఎక్కువ మటన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల చికెన్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 400 మేబీ చెప్పలేము. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో కోళ్ళు చనిపోవడం వల్ల రేటు పెరగడానికి కూడా అవకాశం ఉండడానికి ఉండొచ్చు. మొత్తంగా పెరుగుతున్న ధరలు మాత్రం వినియోగదారులని ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. గతంలో షాపు ఒక సండే రోజైతే 1200 కోళ్ళ వరకు అమ్మేవాళ్ళం. ఇప్పుడు పెరిగిన ధరలతో వినియోగదారులు చికెన్ కొనుగోలు చేసే క్వాంటిటీ తగ్గింది. 800 వరకే పరిమితమైందని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం చికెన్ డ్రెస్డ్ చికెన్ 250 రూపాయలు ఉండగా స్కిన్లెస్ 250 రూపాయలు ఉంది. బోన్లెస్ చికెన్ మాత్రం 560 రూపాయల వరకు ధర పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో మరింత ధర పెరిగితే ఇక నాటుకోడు ధర మాత్రం అమాంతంగా పెరిగింది. దాదాపు 900 రూపాయల వరకు కూడా కేజీ అమ్ముతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాటుకోడి ధర కూడా దాదాపుగా 1000 నుంచి 1100 వరకు కూడా రాబోయే రోజుల్లో ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాల్తో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.